ఎన్నికలన్నాక పొత్తులు, రాజకీయాలన్నాక పొత్తులు సహజం. నా ప్రశ్న ఏంటంటే, జై భారత్ నేషనల్ పార్టీ ఏదైనా వేరే పార్టీతో పొత్తు పెట్టుకోబోతోందా? మా పార్టీ ప్రజలతోనే పొత్తు తప్పించి లేదులేండి, మిగిలిన పార్టీలాగా మిగిలిన రాష్ట్ర ప్రయోజనాల కోసం మా యొక్క అంశాలని చేసే విధంగానే తప్పించి ఇప్పటి వరకు పొత్తుల అంశం అయితే అక్కడ లేదు. ఒకవేళ మాలాగా సహకరించడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు కమిటీ ఆలోచిస్తుంది. రైట్, వచ్చేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీలో లేవు. వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ వీళ్ళు ఎవరు సిద్ధంగా లేరు మా పార్టీ ఆశలను గౌరవించడానికి. ఈ మేనిఫెస్టోని ఆన్లైన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి. ఇది ఎగ్జిక్యూట్ చేయండి, లేదు ఇది ఎగ్జిక్యూట్ చేయని పక్షంలో రీకాల్ చట్టం ద్వారా మేమే దిగిపోతామని చెప్పి ఛాలెంజ్ చేస్తే కనుక ఇమీడియట్గా అసలు జైలు లక్ష్మణ్ గారు శుభ్రంగా మనవరాలతో వెళ్ళి ఆడుకుంటారు. రైట్, రీకాల్ అనేది ఎప్పటి నుంచి నాకు తెలిసి ఉంది, అందుకని చెప్తున్నా ఇది మేము అమలు జరుపుతాం. జేడీ లక్ష్మణ్ గాంధీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా బాగుంది మేనిఫెస్టో, మేము అమలు జరుపుతామని చెప్పి ఏ పార్టీ ముందుకు వచ్చినా సరే. రైట్, రీకాల్ అనే ప్రపోజల్ నాకు తెలిసి జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టారు. మరి ఆ ధైర్యంతోనే పెట్టింది, ప్రజల నుంచి పుట్టిన పార్టీ అనేది. అందుకే మేము ఎన్నిసార్లు అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు, ఎవరైనా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకపోతే దిగిపోవాలి అని చెప్పి, రీకాల్ చట్టం రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు అది అన్ని పెట్టేసి ఏకంగా మళ్ళీ ఈ మద్యం, డబ్బు, బిర్యానీలు పంచే వాటితోనే కార్యాచరణ చేపడుతున్నారు కదా. ఇంకా ఆయన మాటకి ఎక్కడ విలువ ఉంది? మేము డబ్బు పంచే కార్యక్రమం ఎప్పుడు చేయట్లేదు, ప్రజల్ని చైతన్యం చేయడమే మా పార్టీ ఎజెండా. రైట్, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గతంలో వేరే సిద్ధాంతాలు అది ఇది అనేవారు, ఇప్పుడు ఏంటంటే రియాలిటీకి దగ్గరగా వచ్చేసారు. గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలతో మమేకం అవ్వకుండా గెలవాలంటే ఎలా కుదురుతుంది? ప్రజలతో మమేకం అయ్యారు. జేడీ లక్ష్మణ్ గారు గత 7 సంవత్సరాలుగా 70% ప్రజల్లో మమేకం అయ్యి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, జేడీ లక్ష్మణ్ గారికి తేడా అదే. రైట్, అండ్ జేడీ గారు ఎక్కడ పోటీ చేయబోతున్నారు సార్? మ్యాక్సిమం వైజాగ్ నుంచేనండి. నేను చెప్తూ ఉన్నారు వైజాగ్ నుంచి పోటీ చేస్తానని చెప్పి, వాళ్ళ అమ్మాయి కూడా పోటీలో ఉంటారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది కుటుంబ రాజకీయాలు కాదండి. వాళ్ళ అమ్మాయి కానీ ప్రచారానికి వస్తారు అంతవరకే. కుటుంబ రాజకీయాలకు ఆయన ఎప్పుడు ఇచ్చారు. జాతీయ ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారానికి వస్తారు, అంతేగాని వాళ్ళని భాగస్వామ్యం చేసి పదవులు ఇచ్చి చేయాలనేది ఏం లేదండి. విశాఖ ఎంపీగానే పోటీ చేస్తున్నారా? ఎమ్మెల్యేగానే పోటీ చేయదు. ఎమ్మెల్యేగా ఇంకా అది కమిటీ డిసైడ్ చేయాలి, చేస్తారండి. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, కమిటీ డిసైడ్ చేస్తారు. జేడీ గారితో పాటు ఎంతమంది పోటీ చేస్తున్నారు? 175కి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట మేము కమిటీలు వేసామండి. అన్ని చోట్ల పోటీ చేయడానికి జై భారత్ నేషనల్ పార్టీ సిద్ధంగా ఉంది. రైట్ అండి, మీ పార్టీలోకి వచ్చే వాళ్ళలో మీరు చూసేది ఏంటి? ఏదండి? మీ పార్టీలోకి వద్దాం అనుకున్న వాళ్ళలో మీరు చూసేది ఏంటి? కేసులు ఉండకూడదు వాళ్ళ మీద, డబ్బులు, సేవా దక్కువతో ఉండాలి. డబ్బులు ఎలక్షన్ కమిషన్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే, నామ్స్ ప్రకారమే ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళని మాత్రమే తప్పించి మద్యమో, డబ్బు, బిర్యానీలు పనిచేసి ప్రజల్ని ఏమర్చడం ఇలాంటివి లేకోకుండా ప్రజల సమస్య మీద పోరాడే వాళ్ళని కానీ, ప్రజలతో మమేకం అయ్యే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని మాత్రం మేము సేకరిస్తాం తప్పించి డబ్బు ప్రాధాన్యత కాదు. వాళ్ళు ఎలక్షన్ నామ్స్ ప్రకారం ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళు ఉంటే చాలు. ఇది మా మెయిన్ ఎజెండా. కేసులు గీసులు ఏమి లేకోకుండా అందరిలాగా మీరు అన్ని కోట్లు ఉండే, ఇన్ని కోట్లు ఉండే, మా పార్టీ ఫండ్ ఎంత, మీరు ఇంత ఖర్చు పెట్టాలి, 50 కోట్లు ఉన్నాయా అని చెప్పేసి ఇలాంటి కండిషన్స్ అయితే ఏమీ లేవు. ప్రజాబద్ధంగానే ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారమే ఉంటుంది మా దగ్గర ఏదైనా కానీ. ఎవరిని అప్రోచ్ అయ్యారా ఇప్పటి వరకు మీ పార్టీలో? చాలామంది అప్రోచ్ అవుతున్నారు. ఒకరేంటి, ఓకే, చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మీ పార్టీలో చేరతాము, మాకు టికెట్ ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరండి, అంటున్నారు, రోజు వస్తున్నారు. అంటే ఏదన్నా ఒక సంచలనం చూడబోతున్నావా 2024 ఎన్నికల తర్వాత? గ్యారంటీగా చూస్తారు సంచలనాలు. సంచలనం సృష్టించడానికి కదా. ఆయన సిబిఐలో ఒక మార్కు చూశారు, నాణ్యానికి ఒక పక్కనే చూశారు. రాజకీయంలో రెండో నాణ్యాన్ని చూస్తున్నారు, రెండో పక్కన చూడబోతున్నారు నాణ్యానికి. కాస్త గ్యాప్ వచ్చింది అంతే. అంతే, గ్యాప్ వచ్చింది. గ్యాప్ కూడా కాదు, ఈయన నేర్చుకుంటున్నారు. గత 7 సంవత్సరాలుగా జనంలో ఉండి ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకునే ఆ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల ప్రకారం ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది తప్పించి ఈయన మిగిలిన పార్టీలాగా పార్టీ పెట్టి మేనిఫెస్టో తయారు చేయలేదు. ప్రజల్లో తిరిగి ప్రజల నుంచి పుట్టించారు కాబట్టి పార్టీని ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నారు మీరు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అనగాని రాంప్రసాద్ గారు. సో అది జై భారత్ నేషనల్ పార్టీ ఒక మంచి సిద్ధాంతాలతో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మేము పార్టీ పెట్టామని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఉన్నారు. సో చాలా నియోజకవర్గాలు పోటీ చేయడానికి ఆ పార్టీ ప్రిపేర్ అవుతోంది. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా